భారతీయ పగడపు దీవులు లక్షద్వీప్ గురించి తెలుసుకుందాం. లక్షద్వీప్ భారతదేశంలో అతి స్వల్ప జనసంఖ్య కలిగిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. ఈ దీవుల యొక్క భూ విస్తీర్ణం మొత్తం 32 చదరపు కిలోమీటర్లు. అరేబియా సముద్రంలో కేరళ తీరం నుంచి 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సుందరమైన బీచ్లు, చల్లని గాళ్ళు, ఆహ్లాదకరమైన వాతావరణం లక్షద్వీప్ ప్రత్యేకత. ఇక్కడ నీలిరంగు సముద్ర జలాలు పర్యాటకులను మరింత ఆకట్టుకుంటాయి. అరేబియా సముద్రంలో ఉండే లక్షద్వీప్ అనేది 36 దీవుల సముదాయం. 1956లో ఈ దీవులను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 1973లో వీటికి లక్షద్వీప్ అనే పేరు పెట్టారు. అంతకుముందు ఈ ప్రాంతాన్ని లక్కదీవ్ అని పిలిచేవారు. ఇక్కడ 36 దీవులున్నా వాటిలో కేవలం 10 దీవులు మాత్రమే మానవ నివాసయోగ్యంగా ఉన్నాయి. లక్షద్వీప్ రాజధాని నగరం కవరట్టి నగరం. లక్షద్వీప్లో లక్షద్వీప్ జిల్లా అనే పేరుతో ఒకే ఒక జిల్లా ఉంది. అరేబియా సముద్రంలో పరుచుకొని ఉన్న 36 దీవుల సమూహమే ఈ లక్షద్వీప్. ఇది భూతల స్వర్గమనే చెప్పాలి. అందమైన సముద్ర తీరంలో ఈ దీవులన్నీ మానసిక ప్రశాంతతనిస్తాయి. ఈ దీవులు మన దేశంలోనే అత్యంత అందమైన మరియు ప్రశాంతమైన ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. 36 దీవుల్లో కేవలం 10 దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తూ ఉన్నారు. కేరళకు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతంలో చాలామంది మలయాళ భాష మాట్లాడతారు. కొంతమంది మహేనీ అనే భాష కూడా మాట్లాడతారు. మాల్దీవుల్లో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాష కూడా ఇదే. లక్షద్వీప్ ప్రజలకు ప్రధాన ఆదాయ వనరు సముద్రం. ఈ సముద్రం మీద ఆధారపడి చాలామంది వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కొబ్బరి తోటల పెంపకం, చేపలు పట్టడం వంటి సముద్ర ఆధారిత వ్యవసాయం చేయడం వంటి పనులు ఇక్కడ ప్రజలు చేస్తూ ఉంటారు. 36 ద్వీపాల్లో మినియన్ ద్వీపం, కల్పినీ ద్వీపం, ఖద్మత్ ద్వీపం, గోల్డెన్ ద్వీపం, తిన్నాకరా ద్వీపం చాలా ఫేమస్. లక్షద్వీప్ వెళ్లాలనుకుంటే మొదట కేరళలోని కొచ్చికి చేరుకోవాలి. కొచ్చికి ప్రధాన నగరాల నుంచి ట్రైన్ మరియు విమానం యొక్క సదుపాయాలు ఉన్నాయి. కొచ్చి నుంచి లక్షద్వీప్కు విమానాలు, షిప్పులు కూడా ఉన్నాయి. ఎయిర్ ఇండియా కొచ్చి నుండి లక్షద్వీప్కు విమానాలు నడుపుతోంది. ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా కూడా మొదట కొచ్చిని చేరుకుంటేనే లక్షద్వీప్ వెళ్లగలరు. భారతీయ భూతల స్వర్గంగా పరిగణించే లక్షద్వీప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.